రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో సర్ ప్రక్రియ కార్యక్రమం ఎలా కొనసాగుతుందనే విషయంపై జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ కార్యక్రమం నిజమైన ఓటర్లకు న్యాయం జరిగే విధంగా బిఎల్ఏలు పని చేస్తున్నారని, దొంగ ఓట్లను తీసివేసి నిజమైన ఓటర్లను వదులుకోవద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణలో పూర్తి వ్యతిరేకత ఉందని, ఎప్పటికైనా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాజ్ భూపాల్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీలో ఉన్నది అర్బన్ నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు, సనాతన ధర్మం గురించి అవగాహన లేని వ్యక్తులు మాత్రమేనని ఆరోపించారు. माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, बीजेपी जिंदाबाद, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం పైన ఆ యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆ యొక్క ప్రవాస్ యోజన కింద నిన్నటి నుంచి దాదాపు 24 గంటలు ఒక మండలంలో ఉండి దాదాపు 10-12 బూత్లు పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం గురించి సవివరంగా క్లుప్తంగా కనుక్కోవడం కోసం మన కార్యకర్తలైనటువంటి బిఎల్ఏ 2 తోటి అదేవిధంగా బిఎల్ఏ 1 తోటి మాట్లాడడం జరిగింది. బిఎల్ఏ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళందరినీ కూడా కలిసి ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం పైన తెలుసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా అన్ని గిట ఎస్ఆర్ మీద కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఎన్రోల్మెంట్ గిట బాగవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ వాతావరణం ఉంది కనుక ఎక్కువ ఉన్నటువంటి అడిషన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా తక్కువ ఉంటాయి. షిఫ్టింగ్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. సిటీ వాతావరణానికి గ్రామీణ వాతావరణానికి తేడా ఉంది. ఇక్కడ షాబాద్ ఉన్నటువంటి వాతావరణం గ్రామీణ వాతావరణం. ఇక్కడ కొద్దిగా ఈ మధ్యన ఇప్పుడు నాదర్ కూడా ఉంది. ఇక్కడ 10 మంది సెటిలర్స్ వచ్చారు, బీహార్ కానీ అక్కడ యూపీ నుంచి వచ్చినటువంటి ఎంతో మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళన్ని ఓట్లు ఇక్కడ డిలేట్ చేయించుకున్నారు ఇక్కడ వాళ్ళ విలేజ్లో చేయించుకోవడానికి. కనుక ఈసారి ఏదైనా ఎస్ఆర్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సవివరంగా క్లుప్తంగా నిజమైన ఓటర్ లిస్టు రావడం జరుగుతుంది. గతంలో డబల్ ఓటర్ ఉండే, దొంగ ఓట్లు ఉండే, నిజమైన ఓటర్కు న్యాయం జరగాలని ఎస్ఆర్ ప్రోగ్రామ్ గిట మేము ప్రయత్నం చేస్తున్నాం. అది జరుగుతుంది గిట. ఎలక్షన్ కమిషన్ గిట 3వ తేదీ వరకు ఫైనల్గా డేట్ ఇవ్వడం జరిగింది. కనుక ఇంకా 3 రోజులు అయితే అయిపోతుంది. నేను ఇప్పుడే జస్ట్ షాబాద్లో ఒక పెద్ద ఆవిడ 87 సంవత్సరాలు ఉంది. తన ఓటు గురించి 4-5 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను చెప్తుంది. అక్కడ రాధాకృష్ణన్ సెక్రటరీ తోటి నేను 2-3 రోజుల నుంచి వస్తున్నా, నాకు ఎవరు రెస్పాండ్ అవుతుంది అంటే మా కార్యకర్తలు ఆవిడ గురించి మాట్లాడి ఆ ఓటు చేయించడం జరుగుతుంది. అట్లా ప్రతి ఓటర్స్ను వదులుకోవద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం. దొంగ ఓట్లను తీసేయాలి తప్పకుండా. దాని మీదనే జరుగుతుంది ఎస్ఆర్ ప్రోగ్రామ్. రేపు 3వ తేదీ తర్వాత ఆల్మోస్ట్ అది కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ అయింది మీ దృష్టికి వచ్చింది? ఇక్కడికి వరకు దాదాపు ఇక్కడ 78%, 80% వరకు ఆల్మోస్ట్ అది అయ్యింది. అందులో గిట్ట ఏమైందంటే గతంలో ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ గ్రామీణ ఎలక్షన్స్లలో సిటీలో ఉండి ఇక్కడ ఉండి డబల్ ఓట్లు ఉండి వచ్చి వేసిన వాళ్ళు చాలా మంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పర్సెంటేజ్ అయితే పోలైందో అదే నిజమైనటువంటి ఓటర్ లిస్టు మేము భావిస్తున్నాం. అందుకోసము మనకి ఇప్పుడు పర్సెంటేజ్కి అంటే ఇప్పుడు 1200 ఓట్లు దాంట్లో ఒక 100 ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు, షిఫ్టెడ్ ఉంటారు, ఆడపడుచులో వాళ్ళ అత్తగారింట్లో ఓటు చేయించడం, అటువంటివన్నీ కూడా దాదాపుగా 20-30% డిలీట్ అవుతుంది. 70% ఉంటుంది. ఆ 70 రేపు 100% ఓటర్ లిస్టుగా మనకు ఫైనల్ ఓటర్ లిస్టు వస్తుంది మనకు. అందుకోసం దాని మీదనే మా కార్యకర్త ప్రయత్నం